హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎవరికైనా అమృతం సీరియల్ గుర్తుందా? చిన్నప్పుడు చాలా ఎక్కువగా చూసేవాళ్ళం కదా. అందులో అప్పాజీకి ఎంతో ఇష్టమైన పెసరట్టు ఈ రోజు అయితే మనం తయారు చేయబోతున్నాం. ముందుగా అయితే మనం పెసలు అయితే తీసుకున్నాం. 3/4 కప్పు అయితే మనం బియ్యం తీసుకున్నాం. ఇప్పుడు 3/4 కప్పు మినపగుళ్ళు కూడా వేసుకుందాం. ఇప్పుడైతే మనం కడుక్కుంటకైతే వాటర్ యాడ్ చేస్తున్నాం. ఇవన్నీ కారం అయితే అంతా బాగా కలుపుకోవాలి. వాటికి ఏమన్నా డస్ట్ ఉంటే కడిగితే ఇలా పోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వాటర్ వంపుకొని తెస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం. దీన్ని అయితే మనం మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఉదయం అయితే చూద్దాం. రాత్రి అంతా అయితే మనం నానబెట్టుకోవాలి. దీన్ని రాత్రి అంతా బాగా నానబెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎలా ఉన్నాయో చూద్దాం. మనం బాగా అయితే నానపోయినాయి. మనమైతే వీటిని మళ్ళీ కడుక్కుందాం బాగా. ఇప్పుడైతే మళ్ళీ వాటర్ వేసుకుందాం. ఇప్పుడైతే పప్పునైతే మనం మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాం. మనం మిక్సీ అయితే మొత్తం అంతా పప్పు అంతా మిక్సీలోకి ఒకసారి వేసుకోకూడదు ఫ్రెండ్స్. సగం సగం అయితే వేసుకోవాలి. మనం ఇందులోకి అయితే అల్లం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరకాయలు కూడా వేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకుందాం. ఇప్పుడైతే మనం మూత పెట్టుకొని మిక్సీ వేసుకుందాం. మనమైతే మధ్య మధ్యలో అయితే వాటర్ వేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. కొంచెం కొంచెం ఒకేసారి అయితే వాటర్ వేసుకోకూడదు. మేమైతే కూలింగ్ వాటర్ యాడ్ చేస్తున్నాము. ఎందుకంటే మిక్సీ వేసినప్పుడు ఇదంతా హీట్ ఎక్కేస్తుంది కదా. అలా హీట్ ఎక్కకుండా కొంచెం కూలింగ్ వాటర్ అయితే మనకి బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మిక్సీ అయితే బాగా వేసుకున్నాం ఫ్రెండ్స్ 2-3 సార్లు. చూడండి ఫ్రెండ్స్, కన్సిస్టెన్సీ అయితే ఇలా వచ్చింది. మీరు కూడా ఇలా ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇదైతే దాకలోకి అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మేమైతే ఇందులోకి అయితే సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. మీరు కూడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ మొత్తం కన్సిల్ అయితే ఒకసారి కలుపుకున్నాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని పెనం అయితే పెట్టుకున్నాం. పెనం కూడా హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం పెసరట్టు అయితే వేద్దాం. అప్పాజీకి ఎంత ఇష్టమైన పెసరట్టు కదా. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. ఈ ప్రాసెస్ అంతా అయితే మనం మీడియం ఫ్లేమ్ మీద అయితే చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చుట్టూరు అలా వేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఇంకో పక్కకైతే తిప్పుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే దీన్ని మడత పెట్టుకొని ప్లేట్లోకి అయితే తీసుకొని టేస్ట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఆల్రెడీ చట్నీ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఆ చట్నీ కూడా ఇంట్లోకి వేసుకుంటున్నాం. పుట్నాల పప్పు చట్నీ, ఇది వేరుశనగ గుళ్ళు కూడా వేశారు. ఇప్పుడైతే చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉంటుందో. నాకైతే నోరు ఊరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అప్పాజీకి ఎంతో నచ్చిన పెసరట్టు మీరు కూడా మీ ఇంటికి ట్రై చేసి ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను. వీడియోకి అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.